తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు చేపట్టినటువంటి వికలాంగులు చేపట్టినటువంటి ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వాహనాలను అడ్డగిస్తూ మెయిన్ 2 గేట్లను కూడా అడ్డగిస్తూ తమ యొక్క నిరసన చేపడుతున్నారు. తిరుపతి జిల్లాలో తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లకు తిరిగి పునరుద్ధరించాలంటూ వారంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వికలాంగులు తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లు మళ్లీ పునరుద్ధరించాలంటూ వారంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నారు. తొలగించినటువంటి 6,000 పెన్షన్లు కూడా తిరిగి పునరుద్ధరించేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. ఏంటి సార్ ఈ యొక్క ఆందోళన? కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సర్వే పేరిట 7,048 మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసి వీళ్లకు నోటీసులు ఇచ్చి వచ్చే నెల నుంచి మీకు పెన్షన్లు రావు, మీకు గతంలో వచ్చినటువంటి సర్టిఫికెట్లు మీ వికలాంగ పర్సంటేజ్ ని చెప్పేటటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా బోగస్, ఇవన్నీ కూడా పనికిరావు, మేము కొత్తగా మీ ఇండ్లకే డాక్టర్లను పంపిస్తాం, పంపించి మీరు అసలు పనులు చేసుకునేటానికి వీలుందా లేదా, మీ అంగవైకల్యం ఎంత మేరకు నిజమో అబద్దమో మేమే తేల్చి చెప్తామని శాస్త్రీయ పద్ధతి ద్వారా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ పోరాటం చేస్తున్నటువంటి వికలాంగులు చెప్తున్నటువంటి మాటలు, మా ఇంటికి ఒకళ్ళిద్దరు వచ్చారు, మమ్మల్ని ఏమాత్రం కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పరీక్షించలేదు, మమ్మల్ని దూరంగా నిలబెట్టి చూసి గతంలో నాకు 89% అంగవైకల్యం ఉన్నట్టుగా నాకు సర్టిఫికేట్ ఉంది, 1982లోనే నాకు పెన్షన్ మంజూరు కాబడింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెన్షన్ తీసుకుంటున్నది కాస్త సడన్ గా నా పర్సంటేజ్ 41% తగ్గించేసి నువ్వు అనర్హుడు అని తేల్చేశారు. ఇది ఏమాత్రం సబబు? ఇక్కడ నా పక్కన ఇంకో సోదరుడు ఉన్నాడు, తనకు 90% అంగవైకల్యం ఉంటే దానిని కాస్త 51%కే తగ్గించేశారు. మరో సోదరుడు నాకు అసలు పెన్షన్ అవసరం లేదు, నేను డిఎస్సి ఎగ్జాములకు హాజరు కావాలని అనుకుంటున్నాను, నాకు 90% ఉన్న దాన్ని ఇప్పుడు 45%కి తగ్గించారు, నేను పరీక్షకి పోయి నేను రిజర్వేషన్లో ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయేటట్టు చేసింది. మేము అడిగామా ఇప్పుడు కొత్తగా మాకు 15,000 6,000 చేయమని చెప్పి, మీరు వేరే పథకాలను అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాకు అందాల్సినటువంటి పెన్షన్ తగ్గించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే చెప్పాలని చెప్పి కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ల ఆగ్రహావేశాలని వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సినటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దీన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు. వీళ్ల దయనీయమైనటువంటి పరిస్థితిని ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. ఉదయం 9 గంటల నుంచి మండుటెండల్లో ఈ దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందర పోరాటం చేస్తుంటే కలెక్టర్ గారు గాని జేసీ గారు గాని వచ్చి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. డిఆర్ఓ గారు మాట్లాడినటువంటి మాటలకు వీళ్ళెవరూ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మాకు మళ్లీ మీరు శాస్త్రీయ పద్ధతిలో మీరు మాకు వెరిఫికేషన్ జరిపించండి, అప్పటి వరకు మా ఎవరికి కూడా పెన్షన్లు రద్దు చేయొద్దండి అన్నటువంటి డిమాండ్ ను దివ్యాంగులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తోంది. ఇది మానవతా దృక్పథంతో చూడాల్సినటువంటి అంశం. అనేక పథకాలకు అనేక రూపాల్లో డబ్బుల్ని సర్దే అవకాశాలు ఉంటాయి. వీళ్ల నోటి దగ్గర ఉన్నటువంటి ముద్దని లాగి మరొకరికి పరమాన్నం పెట్టాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా మద్దతుగా నిలుస్తున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోమన అభినయ్ రెడ్డి వికలాంగులకు మద్దతుగా నిలుస్తూ మండు టెండలో వికలాంగుల తరఫున వారంతా కూడా పోరాటం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వివక్షత చూస్తా ఉంటే ఏ విధంగా చూడాలంటారు? వికలాంగుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వికలాంగులు ఇంత దారుణంగా మండి టెండర్లో నిలబెట్టడం, కూర్చొని పెట్టడం కలెక్టర్ ఆఫీస్ కంటే ఇంతకన్నా దుర్మార్గం. సాక్షాత్తు మన అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారే సీఎం గారికి లెటర్ రాసి వికలాంగుల పెన్షన్ తీసేయండి నేనే చెప్పాను. ఇప్పుడు 4.5 లక్షల పెన్షన్ తీసేసాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు 65 లక్షల పెన్షన్లు ఇస్తే వీళ్ళు ఈ 4 ఏళ్లు ఇంకా జరగబోయే దాంట్లో కనీసం 30-35 లక్షల పెన్షన్లు పెట్టి మేము 4,000 ఇచ్చాం, ప్రజలు మిగిలిన వాళ్ళకి తీసేస్తామంటే ఇలాంటి వ్యక్తులకి కర్రలు పట్టుకుని నడుచున్న వికలాంగుల సోదరులకి ఇంత అన్యాయం చేయంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం మానవత్వం ఉందా?
ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉంటే మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఈకపోగా మీ అమరావతి ప్రాజెక్టు కట్టుకోవడానికి వికలాంగుల పెన్షన్ కూడా మీకు కావాల్సిందా? ఇప్పటికైనా మానవత్వంతో ఇచ్చించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ అందరూ కూటమి గవర్నమెంట్ వీళ్ళకందరికీ సకాలానికి మళ్ళా పెన్షన్లు అట్నే కంటిన్యూ మంజూరు చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఖచ్చితంగా పర్సెంటేజ్ తరఫున అందరికీ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి కలెక్టరేట్ ఎదుట మండుటెండలో వికలాంగులు 3.5 గంటలుగా తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వారికి న్యాయం చేయాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి వారందరికీ కూడా మద్దతుగా నిలుస్తూ మండుటెండలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా దారుణమైన పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ రోజు వికలాంగులు పొట్టకొట్టి ఏదో చేయాలని చూస్తున్న ప్రభుత్వం ఏ విధంగా చూడాలంటారు? కూటమి ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వికలాంగుల పెన్షన్ తీయడమే ఒక నిదర్శనం. వికలాంగులు ఆల్రెడీ వాళ్ళవన్నీ దయనీయ పరిస్థితులు, వాళ్ళ నిత్యావసరాలు ఇవన్నీ తీర్చుకోవడానికి వికలాంగులకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఒక ఆసరా, ఒక పెద్ద బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాంటి పెన్షన్ నిరుపేదలైన వికలాంగులకు తీసేయడం చాలా దారుణమని, వెంటనే వికలాంగులకు పెన్షన్లు కల్పించాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్న పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వికలాంగుల పెన్షన్ తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబిస్తుంది. ఏ విధంగా చూడాలి? ప్రభుత్వము ఏర్పడే ముందు, ఎన్నికలకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వము చాలా ఆశలు కల్పించింది. 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని కూడా హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వము ఈ రోజు ఉన్న పెన్షన్లు తొలగిస్తూ అసలు వికలాంగులు దేనికి కష్టపడుతున్న డిసేబుల్డ్ పర్సన్స్ అందరికీ పెన్షన్లు తొలగించడం అన్నది నిజంగా ఎంత దయనీయంగా ఉందంటే ఆయన కనీసం పాప భీతి కూడా లేదా అన్నట్టుగా ఉందండి. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి ఆర్థికంగా, కానీ వాళ్ళు నిలదొక్కుకోవడానికి వాళ్ళ కుటుంబాలకి సహకారం అందించాల్సిన ఈ ప్రభుత్వము ఈ రోజు వాళ్ళ అసలు రావాల్సిన పెన్షన్ ని తొలగించి ఈ రోజు రోడ్డు పాలు చేశారు. వీళ్ళకి మందులు కానీ, వీళ్ళకి వైద్యం కానీ ఎలా చూపిస్తారు? వీళ్ళందరి రోడ్డు పాలైన బతుకులకి ఎవరు ఆసరా చూపిస్తారు? ఇలాగే కాదు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కి గత ప్రభుత్వంలో 10,000 రూపాయల పెన్షన్, పెరాలసిస్ అటాక్ అయిన పేషెంట్లందరికీ 10,000 రూపాయల స్పెషల్ పెన్షన్లు ఇలా అందిస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిజంగా ఈ రోజు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. వికలాంగులందరికీ కూడా స్పెషల్ పెన్షన్స్ పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏం ఆలోచిస్తున్నారో కొంచెం మనసు పెట్టాలని ప్రాధేయపడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు తీరని అన్యాయం చేస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు వికలాంగుల కడుపు కొడుతుంది. ఏ విధంగా చూడాలి? ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గాని హృదయం ఉన్నటువంటి వాళ్లే అయితే ఇంత హృదయ విదారకంగా వికలాంగులను కూడా ఈ విధంగా నడి రోడ్లో మండు టెండలో వాళ్ళ ఆవేదనని ఈ రకంగా అధికారులకు చెప్పుకునేదానికి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఈ రోజు మీ చేతగాని అసమర్థ పరిపాలన వలన రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా సంతోషపెట్టలేదు. కనీసం ఈ రకంగా అవస్థలు పడుతున్నటువంటి వికలాంగుల పట్ల కూడా మీకు దయ లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మొన్నటి దాకా పెన్షన్ అందుకుంటున్నటువంటి వేలాది మంది వికలాంగులకి ఉన్న పరంగా ఈ ప్రభుత్వం లక్షలాదిగా ఈరోజు పెన్షన్లను కట్ చేసిందంటే ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా నిర్దయతో ముందుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పరిపాలన ఒకవైపు అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు ఈ రకంగా నడి రోడ్లో ఉన్నారు. ఇదే ఈ చంద్రబాబు నాయుడు గారి విజనరీ పరిపాలన అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ వర్గాన్ని మీరు ఈ రోజు సంతోష పెడుతున్నారు? రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది? ఈ రకంగా మీరు ఎంతసేపు మీ యొక్క అమరావతి అంటారు, మీ యొక్క సొంత సామాజిక వర్గాల అభ్యున్నతి అంటారే గాని ఈ రోజు అట్టడుగు వర్గాలు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల బాధలు మీకు పట్టడం లేదా? మీరు గాని తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, వికలాంగులకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున వికలాంగులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వికలాంగులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. వికలాంగులకు ఏ విధంగా చూడాలి? నిజంగానే ఈ ప్రభుత్వం ఎవరి మీద కొరడా జులిపించాలో కూడా తెలియకుండా పాపం వికలాంగుల మీద ఈరోజు కొరడా జులిపించడం నిజంగానే మా అందరికీ చాలా చాలా బాధ కలిగించుతున్న విషయం. ఈరోజు మీరు ఏదైతే బూటక హామీలు ఇచ్చారో
వాటినన్నింటినీ కప్పిపుచ్చుకునే విధంగా ఈ రోజు వికలాంగుల పెన్షన్ల మీద పడడం అనేది నిజంగానే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క వికలాంగులకైనా పెన్షన్ గాని మీరు గాని రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి కలెక్టరేట్ ఎదుట మండుటెండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తొలగించినటువంటి పెన్షన్లను తిరిగి పునరుద్ధరించేంత వరకు వికలాంగులు చేస్తున్నటువంటి ఆందోళనకు తమ యొక్క మద్దతు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క వికలాంగులు చేపట్టినటువంటి నిరసనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. మండుటెండలో ఈ రోజు వికలాంగులు తమ యొక్క తొలగించినటువంటి పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటే వారంతా కూడా రోడ్డెక్కారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి, వికలాంగులకు న్యాయం చేయాలంటే వారంతా కూడా నిరసన మండుటెండలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.